హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా జానీ 7777. సో ఈరోజు అయితే మేము క్యాంపింగ్ వెళ్తున్నాం అనమాట. బయటికి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో మొత్తం ఇంకా రిమైనింగ్ చూపిస్తాను. సో ఇక్కడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే క్యాంపింగ్ దగ్గర వచ్చేసి అన్నీ బయట అయితే పెడుతున్నాం అనమాట తీసి. సో ఇక్కడ ప్లేస్ వచ్చేసి ఇవన్నీ బయట పెట్టేసి సెట్ చేస్తున్నారు. చూడండి, మా బాబు అయితే చూపిస్తున్నాడు అన్నీ మీకు. చూడండి, నేనైతే అన్ని ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అప్పటి వరకు అయితే పల్పి తాగుతున్నాం మేము. హాయ్ అయ్యన్న. ఇవన్నీ చేసేసరికి కొంచెం టైం పడుతుంది కదా, సో అప్పటి వరకు అయితే పల్పి తీసుకుంటున్నాం మేము. మా సార్ సెట్టింగ్స్ ఇంకా అవ్వలేదు పాపం. సో మేమైతే సెట్టింగ్ చేసామన్నమాట. గ్యాస్ వెలిగిస్తుంటే రావట్లేదు ఫ్రెండ్స్, అక్కడ చాలా గాలి వస్తుంది. చూడండి మీరే, చాలా కష్టం మీద అయితే టాస్క్ లాగా తీసుకొని అయితే మేము దాన్ని పెట్టాము. సో ఎంత పెట్టినా కూడా అది రావట్లేదు. అట్ లాస్ట్ ఎలాగో అలాగైతే ఆన్ చేసేసాము. చేసిన తర్వాత చూడండి, యాక్చువల్గా కుండ చికెన్ చేస్తున్నాం మేము మట్టి పాత్రలో. కుండ చికెన్ ఆయిల్ అయితే పోసేసుకొని స్టార్ట్ చేసేద్దాము. సో చూడండి, గాలికి అయితే సరిగ్గా మండట్లేదు, అయినా కూడా కొద్దిగా అలాగే ట్రై చేస్తున్నాము. చాలా గాలి వస్తుంది, అసలు మీకు అర్థమవుతుంది అక్కడ చూస్తే కనుక. అవన్నీ ఎంత షేక్ అవుతున్నాయి చూడండి. సో ఇలా అయితే కాదని చెప్పి ఇంకా మళ్ళీ కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసేసిన. సో ఇప్పుడైతే చికెన్ స్టార్ట్ అయిపోయిందండి. చికెన్ అవ్వగానే చూద్దాం. చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము. ఆనియన్ అయితే వేసేసుకొని నెక్స్ట్ అయితే మనం ఇది ప్రాసెస్ అయితే చేసేస్తున్నానండి. ఎందుకంటే చీకటి పడితే మళ్ళీ వండడానికి కష్టం అవుతుంది. సో కర్రీ చేయాలి, మళ్ళీ ఇంకా రైస్ కూడా వండుకోవాలి మేము. అప్పటికే అసలు అవ్వట్లేదు అక్కడ. సో నేనైతే వెళ్ళి మళ్ళీ అది పుదీనా అదంతా కనుక ఫ్రెష్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట, మధ్య మధ్యలో కలుపుకుంటూ. సో మా సార్ అయితే ఇంకా సెట్టింగ్ చేస్తూ ఉన్నారు పాపం, తనకు ఆ డ్యూటీయే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కలుపుకొని మళ్ళీ అందులో వచ్చేసి చికెన్ తీసుకొని వచ్చేసి చికెన్ వేసేస్తామన్నమాట. చూడండి, ఆనియన్ అయితే అయ్యింది. ఇప్పుడు వచ్చి చికెన్ వేసేసుకొని నేనైతే మసాలాలు అయితే వేసుకొని తీసుకొచ్చాను అనమాట. చూడండి, చిన్న చిన్న బాక్సెస్ అనమాట ఇవి. అన్నీ వేసుకొని తీసుకొచ్చాను. అండ్ ఉప్పు కారం వచ్చేసి దాని ఉప్పు తీసుకోండి. చూడండి, ఉప్పు కారంకి ఇలాంటి పాట్స్ అయితే తీసుకొచ్చుకున్నాం. క్యాంపింగ్లోకి బాగా ఉపయోగపడతాయి. చూడండి, బాగున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చేద్దాం. సో ఇప్పుడైతే పుదీనా అయితే చేద్దాం. ఈ మట్టి పాత్రలో వండుకుంటే బాగుంటుంది యాక్చువల్గా. సో అందుకని ఇప్పుడైతే మట్టి పాత్రలో వండుకుందాం అనమాట. పుదీనా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత గాలి వస్తుందో ఒకసారి. అక్కడ ఇక్కడ అంత బరువులు పెట్టినా కూడా చూడండి, మీకైతే ఈ వీడియోలో చూడండి అక్కడ అన్నీ ఎలా ఎగురుతున్నాయో. అన్నిటిపైన వెయిట్ పెట్టిన తర్వాత కూడా అసలు ఆగట్లేదు. గాలి చాలా ఉంటే చాలా వేగంగా వస్తుంది. అవన్నీ మాకు సెట్ చేసుకోవడానికి సరిపోతుంది గాలిలో. అయినా కూడా అలాగే ఇంకా కారు అడ్డం ఉందని చెప్పి కొద్దిగా కారు పక్కన కూర్చొని ఎంతో అంత హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అయితే కుకింగ్ చేశాను నేను. చేసుకుంటున్నాము. ఇలా క్యాంపింగ్ వచ్చినప్పుడు బయట వండుకోవాలంటే బాగుంటుంది కదా. రోజు ఇంట్లో ఉండాలంటే బోర్ కొడుతుంది. సో ఇట్లా వచ్చినప్పుడు బయట వండుకోవాలంటే కొంచెం ఫీలింగ్ వేరు కదా మనకి. సో ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకుందాం. మా వారైతే మంచిగా ఫ్రెష్గా కడిగిచ్చేసారు.
చికెన్ అంతా వేసేసుకొని కేదార్కి 300 ఖర్చు అయిందంటే మీరు నమ్ముతారా? సినిమాకే 300 ఖర్చు అవుతాయా? మా ఇంట్లో అంత అవుతుంది. సో చికెన్ వేసేసి ఒకసారి అయితే చూడండి మీరు కలిపేసి మూత పెట్టేద్దాం కొద్దిసేపు. మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఒక 5 minutes హైలో పెట్టి. కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా కొత్తలాంటి లేత పదం అతశాలగా పూలనమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జవలిల జానతనం అది చూపగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం రేపు ఉండడుగా वो प्लास्टिक है पूरा जल जाते हैं। सब कौन से आपने नीचे खरीदो आई मोबाइल थोड़ा सा मिर्ची कौन पड़ता है बाहर से खरीदो थोड़ा मिर्ची मिर्ची मम्मी ले लेना ऐसे चलो क्या ना अच्छा नहीं आते रे जल जाते पूरा फायर के ऊपर कौन की प्लास्टिक दस लगाते रे फिर हाँ क्या कि ये तो रोज बोल मेरी है क्या तो खड़ा है तो दो नहीं है हम लोग खा ला या यहाँ बैठो जी दूध क्या नहीं आ रहे दूध पीते थोड़ा तो मार पड़ता है ఇప్పుడైతే చూద్దాము ఇంట్లో టమాటోస్ వేసేద్దాం. చూడండి ఆల్మోస్ట్ 40% ఉడికింది ఇది. సో ఇప్పుడైతే ఇందులో టమాటోస్ వేసేద్దాం. టమాటోస్ వేసేసి సాల్ట్ వేస్తే టమాటో తొందరగా ఉడుకుతుంది. కష్టపడకే సో టమాటోస్ వేసి మూత అయితే పెట్టేద్దామండి. హై ఫ్లేమ్లో ఒక 5 minutes పెడితే టమాటో తొందరగా ఉడుకుతుంది. అసలు ఎంత గాలి వస్తుంది తెలుసా ఇక్కడ. చూడండి మీకే అర్థమవుతుంది. చూడండి చాలా కష్టంగా మండుతుంది గ్యాస్ కూడా. మరి ఈ చెట్లే చూడండి ఎట్లా ఊగుతున్నాయో. చాలా గాలి వస్తుంది. ఇది ఉంది అసలు. అయినా కూడా టాస్క్ లాగా వండుతున్నాం మేము. సో అవుతుంది బట్ హై ఫ్లేమ్లో పెడితే నార్మల్గా మండుతుంది. మా పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళు కూడా కుకింగ్ చేస్తారంట ఇక్కడ నేను చేస్తున్నానని చెప్పి. చూడండి ఫ్రెండ్స్ ఎండకి ఎండ కొడుతుంది, గాలికి గాలి వస్తుంది. అసలు మా క్యాంపింగ్ ఇట్లా ఉంది. పళ్ళు వాళ్ళు వేసుకుంటున్నారు. మా బాబు కోరిక మేరకైతే క్యాంపింగ్కి తీసుకొచ్చి మా వారు. వీళ్ళు చూడండి మళ్ళీ ఆట పెట్టేది ఇక్కడ. డాన్స్ చేస్తున్నాడు మా బాబు. సో మనమైతే కుకింగ్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చికెన్ ఎంతవరకు వచ్చిందో. టమాటోస్ వేసాం కదా, హైలో పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే ఒకసారి వావ్ చూడండి మీరు ఎంత బాగా ఉడుకుతుందో. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి ఎంత బాగుంది కదా, ఎంత బాగా ఉడుకుతుందో చూడండి. సో ఇప్పుడైతే కారం వేసేద్దాం. కారం వేసేసుకొని రైస్ కూడా కడిగి పెట్టేసినామండి.
అది కూడా కొంచెం నానమాట. సో బాస్మతి అయితే తెచ్చాను అనమాట నేను. చికెన్లోకి బాస్మతి బగారా రైస్ చేద్దామనేసి. సో ఇందులో అయితే మనం కారం అయితే కలిపి పెట్టుకుంటాం. గాలి వస్తుందండి, కొద్ది కారం తీస్తే నా కళ్ళల్లోనే పడుతుంది. ఫస్ట్ చూడండి కారం. మా పాపకంట సాంగ్స్ వద్దంటండి, చార్టర్ బ్యాండ్ కావాలంట. సినిమాలు చూడండి ఎలా పెట్టుకుంటుందో. సాంగ్స్ ఉన్నారా? చార్టర్ బ్యాండ్ అంట. సో కారం అయితే వేసేసినాను, కొద్దిగా కలిపేసి మూత పెట్టుకుంటూ వండితే ప్రాసెస్ తొందరగా ఉంటుంది. ఒకటి టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు మూత పెట్టి ఉడికించడానికి, మూత పెట్టకుండా కర్రీ వండిందానికి టేస్ట్ చేంజ్ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. అందుకని వేసే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ ఎంబడెంబడే మూత పెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓపెన్ పెట్టి చూస్తే ఏమవుతుందంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతాయి కదా. బట్ నేనైతే ఎప్పుడు మూత పెట్టే వండుతాను. సో కారం వేసేసి కలుపుతానండి. మూత పెట్టేస్తున్నాను. చూడండి మా పిల్లలు చాటర్ బ్యాండ్ అంతా పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎవరు బాగా చేస్తున్నారో కామెంట్ చేయండి, కింద కామెంట్స్లో పెట్టండి. సో నెక్స్ట్ క్యాంపింగ్లో వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం. నెక్స్ట్ క్యాంపింగ్లో అండి, మళ్ళీ రేపే అనుకోకండి మీరు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయానికి ఇచ్చేసినాను నేను, ఈటింగ్ ఫుడ్ ఛాలెంజ్లో మండీలో ఆల్రెడీ ప్రైజ్ ఇచ్చేసాను. సో ఇప్పుడు ఎవరు బాగా చేస్తున్నారో మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ క్యాంపింగ్లో వచ్చినప్పుడు వాళ్ళకి ప్రైజ్ అయితే ఇస్తాను అనమాట. हमारा यार कॉम्पिटिशन सब्सक्राइबर्स बोलते हैं नीचे कौन आता करेंगे, हम लोगों को प्राइज देते हैं. ఇప్పుడైతే బోర్ పడుతుంది ఫ్రెండ్స్. అందుకే లూడో ఆడదాం మన గురించి. లూడో ఆడతాడంట మా బాబు, బోర్ పడుతుందంట. చూడండి వాళ్ళ పాప డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నారు. మా ఆయన అంటే చాలా అసలు చాలా అంటే చాలా ఇష్టపడుతుంది. కానీ మా బాబు కాదని కాదు, కానీ కొంచెం ఆడపిల్లలు అంటే ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని చూడండి ఆ వెంబడెంబడే పోయి వీడియో ఎట్లా తీస్తున్నాడు చూడండి. మీరు ఎప్పుడైనా చూసారా ఈ వీడియో కష్టాలు? జూమింగ్ అవుటింగ్ మొత్తం తీస్తారండి. సో ఎలా చేస్తుంది మా ఆయన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ధనియాల పొడి అండ్ మసాలా వేసేద్దామండి. చూడండి ధనియాల పొడి చిట్టి బాక్సెస్, చిన్న చిన్న బాక్సెస్లో తెచ్చుకున్నాను నేను మసాలాలు. సో ఇప్పుడైతే ఆఖరికి వచ్చేసిందండి. కొంచెం సేపు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టేసుకుందాం. సో పుదీనా వేసేసుకుందాం ఫ్రెండ్స్, అయిపోయింది. జస్ట్ పుదీనా వేసుకొని 2 minutes అలా పెట్టేసి దించేసుకోవడమే. యాక్చువల్గా మీరు ఒకటి నోటీస్ చేయట్లేదు, నేను అప్పటి నుంచి ఇంత పెద్దది ఎందుకు పెడుతున్నాను దీనిపైన ఏంటంటే, మేము దీనిపైనది మూత తీసుకురావడం మర్చిపోయామన్నమాట క్యాప్. అందుకని ఇది యాక్చువల్గా రైస్ మీద పెట్టేది. సో అయిన తర్వాత అయితే దీనిపైన ఒకటి పేపర్ ప్లేట్ అయితే పెట్టేస్తాను అనమాట. బట్ వండేటప్పుడు పేపర్ ప్లేట్ పెట్టలేము కదా, అందుకని ఇప్పుడైతే ఇది పెడుతున్నాను అనమాట. సో 2 minutes అయితే మన కర్రీ రెడీ. చికెన్ సో చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది పీస్. ఇప్పుడైతే ఇది దించేసుకుందాం. మన చికెన్ కంప్లీటెడ్. ఇప్పుడు రైస్ అయితే వండుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను నేను. ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేస్తున్నాను అనమాట. బగారా రైస్, బాస్మతి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం. చూడండి నేను ఇందులో ఏమేమి వేస్తున్నాను. నేను బగారా రైస్ అంటే అది పోపులాగా పెట్టి అలా వేయను, నేను వెరైటీగా చేస్తాను. చూడండి ఇది బగారా ఆకు, నెక్స్ట్ సాజీరా, సాజీరా చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇలాచీ లవంగా అండ్ ఇది ఏమంటారు చెక్క, ఇదైతే వేసేస్తున్నాం. ఒక 3 లవంగాలు 3 ఇలాచీలు వేసేసాను. చూడండి పుదీనా అండ్ కరివేపాకు. మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా లైట్గా ఉంటుంది. యాక్చువల్గా బగారా టేస్ట్ అయితే వస్తుంది బగారా రైస్. బట్ నార్మల్గా మనం బగారా రైస్ తింటే మనకంతా హెవీగా అనిపిస్తుంది కదా. బట్ దీంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు లైట్గా వైట్ రైస్ తిన్న ఫీలింగే ఉంటుంది. స్టమక్ అయితే చాలా లైట్ ఫీలింగ్. అండ్ ఇప్పుడైతే ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు ఆయిల్ పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రైస్ పొడి పొడిగా అవుతుంది అనమాట. సాల్ట్, ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసేసుకున్నాం కదా. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపేద్దామండి. బడ సో చూసారు కదా నేను ఇందులో ఏమేమి వేసాను. ఆల్మోస్ట్ మన బగారాలో ఆయిల్లో వేసి ఏవేవైతే ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసి రైస్ వేసిన టేస్ట్ వేరుంటుంది. మీకు హెవీ ఫీలింగ్ ఉంటుంది బగారా తిన్నది. బట్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బగారా రైస్ వస్తుంది, బట్ లైట్ ఫీలింగ్ చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేసి చూడండి. సో అన్నీ వేసేసానండి, కలిపేసాను. ఒకసారి అలా సాల్ట్ అవన్నీ వేస్తాం కదా, అట్లా కలిపేసి మూత పెట్టేసుకొని నార్మల్గా రైస్ కుక్ చేసుకోవాలి. పెద్ద స్పెషల్ ఏం కాదండి.
మసాలాస్ అన్నీ చూసారు కదా, నా బాక్స్ బాగుంటుంది. దాన్ని అయితే క్లోజ్ చేసేసుకున్నాం, ఇంకా అయిపోయింది. ఇదైతే ఉప్పు కారం ఇది ఏంటని చూస్తున్నారా, చూడండి ఇది ఐస్ క్రీమ్స్ అనమాట, మట్కా కుల్ఫీ. సో మొన్న నైట్ అయితే నేను మట్కా కుల్ఫీ ఆర్డర్ చేస్తే దీనిలో వచ్చిందనమాట. సో ఇవి వచ్చేసి ఏమంటారు, జాడి జాడి అంటారు కదండి, మనం పచ్చడి పెట్టుకున్నాము అదనమాట. ఇది క్యాప్ వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చాడు, బట్ చాలా బాగున్నాయి, యూజబుల్ కదా, నాకు ఎంత బాగా యూజ్ అయ్యాయి కదా. ఇంట్లో కూడా మనం చిన్న చిన్నగా కొద్దిగా పచ్చడి తీసుకోవాలి డైనింగ్ టేబుల్ పైకి దానికి అంటే చాలా బాగుంటుంది ఈ సైజు. సో నాకైతే ఇలా యూజ్ అయ్యాయి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, సాల్ట్ అండ్ మిర్చిది జాడి అని చెప్పేసి. ఇప్పుడైతే రైస్ అయితే ఉడకనిద్దామండి. ఓకే, మన రైస్ అయితే చూసేద్దాం. నేనైతే అవన్నీ సర్దిస్తాను అనమాట, అంతే ఎట్లాగో వంట అయిపోయింది, ఇంకోండి రైస్ ఒకటే కదా అనేసి అన్నీ అయితే తీసేసి పెట్టేసాను. చూడండి ఉడుకుతుంది. మధ్యలో ఒక 2 సార్లు మధ్యలో తీసి కలపాలి. రైస్ నార్మల్ రైస్ అయినా సరే మనం ఎసరికి పెట్టుకుంటే కలిపి ఉండాలి, ఒక 2 టైమ్స్ అయినా కలపాలి మధ్యలో. లేదంటే ఏమవుతుందంటే పైన రైస్ పైకే ఉండిపోతుంది, కింద రైస్ మెత్తగా అయిపోయి అలా కలిపి వచ్చేస్తుంది. సో ఇలా జస్ట్ కలిపేసి మళ్ళీ మెత్తగా చేసుకోవడం సింపుల్, అంతే. సో వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం ఒకసారి, చూడండి. క్రికెట్ ఆడుతున్నారు వీళ్ళైతే. జస్ట్ ఇది కొద్దిగా రైస్ అయిపోతే నేను కూడా వెళ్ళి షటిల్ ఆడతాను. సో మా వారికి ఇలాంటి క్యాంపింగ్స్ అంటే చాలా ఇష్టం అండి, నిజంగా ఎప్పుడు బయటికి వెళ్దాం అంటారు. బట్ బయట వచ్చేసి బయట ఫుడ్ ప్రిఫర్ చేయరు, ఇట్లా వచ్చి మనం ఓన్గా కార్ పెట్టేసుకొని వండుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని దానికి సంబంధించినవన్నీ, క్యాంపింగ్కి సంబంధించినవన్నీ అయితే మాకు పర్చేస్ చేశాడు అమెజాన్లో. అన్ని ఆల్మోస్ట్ 4 మెంబర్స్కి 4 చైర్స్ అండ్ టేబుల్. చూడండి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, గ్యాస్ సిలిండర్ కూడా మొన్ననే రీసెంట్గా తీసుకున్నాం అనమాట. అంతకుముందు అయితే నార్మల్గా కట్టెలు అలా పెట్టేసి ఉండేవాళ్ళము, బట్ ఇప్పుడైతే సిలిండర్ తీసుకున్నాం కాబట్టి సిలిండర్ పైన చేస్తున్నాము. సో అది మా వారికి క్యాంపింగ్ అంటే చాలా ఇష్టం. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకోవచ్చు, చిన్న పిల్లడు అయిపోతాడండి ఆడేటప్పుడు అయితే. సో షటిల్ అయితే తీసుకున్నాడు మేము ఆడదామనేసి. నేను ఈ రైస్ కొద్దిగా ఉడికిన తర్వాత దమ్ముకి పెట్టేసి, పెసర్లోకి దమ్ముకి పెట్టేసి నేను కూడా వెళ్ళి షటిల్ ఆడుకుంటాను. సో ఒక 10 మినిట్స్ అయిన తర్వాత రైస్ అయిపోతుంది కాబట్టి సో నేను కూడా వెళ్ళి షటిల్ ఆడేస్తాను, మీరు చూసేయండి. ఓకే, మా అయ్యని చూడండి బాల్ చాలా బాగా వేస్తాడండి. వాడికి ఎందుకో క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్, పిచ్చి తయారైపోయినాడు ఇప్పుడే. వాడు ఇప్పుడు ఇంకా 9 ఇయర్స్ అండి, ఇప్పుడే యార్కర్ బాల్ అంటాడు, స్పిన్ బాల్ అంటాడు, ఏదేదో చెప్తుంటాడు. చూడండి తన బౌలింగ్ చూడండి మీరు, జస్ట్ చాలా బాగా చేస్తాడండి. మరి అయ్యాన వేస్తుంది ఇప్పుడైతే. అయ్యాన్ చాలా పర్ఫెక్ట్ అయిపోయినాడు అండి బౌలింగ్లో. కోచింగ్ అన్నాడు కానీ కోచింగ్ ఇప్పటి నుంచే వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏమన్నారంటే ఒక 10 ఇయర్స్ అయిన తర్వాత అయితే తీసుకురండి మేడం అని చెప్పారనమాట. సో ఇయర్ అయితే పంపించాలండి, మరి మార్నింగ్ 5 o'clock అండి కోచింగ్ సెంటర్స్. సో ఇయర్ దసరా హాలిడేస్ టైంకి అట్లా వెళ్ళి మాట్లాడి కోచింగ్ అయితే పంపించాలి మా బాబుని. వాడు దాంట్లో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. సో తనకి వచ్చేసి టాలెంట్ అంటే కనుక ఎక్స్ట్రా కరిక్యులర్ వచ్చేసి క్రికెట్లోనే ఎక్కువ చూస్తున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ కూడా, డ్రాయింగ్ కూడా చాలా బాగా చేస్తాడండి. డ్రాయింగ్ వీడియోస్ కూడా పెట్టాను అనమాట. చూడండి మా ఆయన హాయ్ చెప్తున్నారు, ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి. డ్రాయింగ్స్ కూడా నేను వీడియోస్ అయితే పెట్టాను మీకు ఇందులో, చూడండి ఒకసారి. చాలా బాగా చేస్తాడు మా ఆయన డ్రాయింగ్స్. అంటే వాడి ఏజ్కి మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ 80% అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేస్తాడండి. 80% మనం చెప్పిన దానికి 80% అయితే మ్యాచ్ అవుతుంది. సో చాలా బాగా చేస్తాడు, ఎంకరేజ్ చేయండి మా బాబుని ఇలాగే. వాడు ఆర్టిస్ట్ గాను క్రికెటర్ గాను రెండిట్లలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. చూద్దాం లాస్ట్కి ఇంట్లో అయితే వస్తాడు. సో ఇప్పుడైతే మన రైస్ అయితే ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి. సో షాల్ వి గో. ఇది ఒక పక్కకు వచ్చేస్తుంది, డౌన్ అయిపోయింది. ఇది ఒక సైడ్ డౌన్లో ఉంది, ఒక సైడ్ వచ్చేసి పైకి ఉన్నట్టుగా ఉంది సిలిండర్. సో ఇంకొక 15-20 మినిట్స్ పడుతుందండి ఈజీగా. చూద్దాం అయిపోతే నేను కూడా ఆడుకుంటాను మా వాళ్ళతో. చూడండి వాటర్ బాటిల్ అండ్ చూడండి పెద్ద బాటిల్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట, ఇంట్లోది వాటర్ కదా. సో పిల్లలు ఉన్నారు, దేనికైనా యూజ్ అవుతుందని పెద్ద బాటిల్ అయితే తెచ్చేస్తాం అనమాట. సో క్యాంపింగ్కి సంబంధించి అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి మన చికెన్ ఇందాక చికెన్ రైస్ ఎప్పుడు అవుతుందా అని నేను కూడా వెయిటింగ్ అండి, ఎందుకంటే నేను కూడా ఆడుతున్నాను షటిల్స్. నాకు చాలా ఇష్టం అండి షటిల్స్ అంటే. చూడండి మీరు నేను ఆడేప్పుడు. ఓకే, సో రైస్ అవ్వగానే ఐ వాంట్ టు గో అండ్ ప్లే షటిల్. సో మన రైస్ అయితే ఉడుకుతుందండి, 60% అయితే కంప్లీటెడ్ అనమాట. సో మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే అదే మనకు వస్తుంది, దమ్ముకు వచ్చేస్తుంది. నాకు మీరు మా ఆయన అయితే పొద్దున్న మార్నింగ్ వడలు చేస్తే వడ తెచ్చుకొని చికెన్తో తింటున్నాడు. మంచి ప్లానా? ఎట్లా ఉంది చికెన్? కుండా చికెన్. మా ఆయన ఫుల్ ఎక్సైటెడ్ ఉంది, ఆకలేస్తుందంట. ఇంకా అన్నం రైస్ అయితే అవుతుంది. వాళ్ళ అన్న పాపం కొంచెమే పెట్టిండు, ఇంతే కొంచెమే తినిపించిండు. వాడికే సరిపోతుంది, అది ఒకటే ఉంది. ఫేస్ చూడండి మా ఆయన ఫేస్. సో 5 minutes అయ్యానా? ఓకే అంట, 5 minutes అయితే రైస్ అయిపోతుంది. సో మన రైస్ కంప్లీట్ అయిపోయింది. రైస్ సో చూడండి సేమ్ లైక్ బగారా రైస్. కుండా ఖరీదా
సో ఇప్పుడైతే తినేద్దాం, చాలా లేట్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, మనం ఒక చిన్న ప్రాంక్ అయితే చేద్దాము వీళ్ళందరితో. చూడండి, నేను ఏం చెప్తాను ఇప్పుడు, అందరు ఎలా ఉరికొస్తారు. सोना शाम पे रे, शाम शाम जल्दी आ जल्दी आ जल्दी आ जल्दी आ। देख ప్రాంక్ చూడండి, ఎంత వెరైటీ ఉంది చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తుందా మీకు? అది ఎలా ఉందంటే ఒక మనిషి ఇలా హక్ చేసుకొని ఉన్నట్టుగా, అందులో బాతులు పాములు లైక్ ఏదో వెరైటీగా అయితే కనిపించింది నాకు. అందుకని మీరు చూద్దామనేసి అయితే నేను వీడియో తీసాను అనమాట. ఇంత పెద్ద ఈత చెట్టుకి ఇదైతే మధ్యలో అల్లుకొని ఉంది. చూడండి చూడండి, ఇంకా డీప్గా చూస్తాను. చూడండి, మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందో చెప్పండి. అంటే కొంచెం భయంకరంగా ఉంది, కొంచెం వెరైటీగా కూడా ఉంది. సో నేనైతే దగ్గర వరకు అయితే వెళ్ళలేదు, కొంచెం దూరం నుంచి మీకైతే జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో చూడండి, బాగుంది కదా. దీని చుట్టుపక్కల చూడండి ఎంత గ్రీనరీ ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, వావ్. కానీ ఈ చెట్టు అయితే నాకు వెరైటీ కనిపించింది, మీతో షేర్ చేద్దామని చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.